జర్నలిస్ట్ ఇది కళా నిజమా? కళ కానిది ఆహా విలువైనది బాగానే పడుతున్నా. శోభనం టైం వేస్ట్ చేస్తూ మనము. ఈ టైంలో ఎవడు తలుపు కొడుతున్నాడు? దొంగలేమో. మనం ఇక్కడే ఉన్నాం కదా. అలాగే ఎవడాడు? నువ్వు ఇక్కడే ఉండు, నేను చూసొస్తాను. నువ్వా? నా వాచీలో టైం 11:30 అయింది. నీ టైం ఎంత అయిందో? అది అడగడానికి ఈ టైంలో తలుపు కొడతావా? అసలు బుద్ధుందా నీకు? బుద్ధంటే మన బేవర్స్ గాడి మిస్సింగ్. ఏమే దొంగతనాలు మానేసాం కదా అన్న బెంగతో గోదాట్లో దూకి సూసైడ్ చేసుకున్నాడేమో. సూసైడ్ కాదు సూసైడ్. ఇక్కడున్నావా? పైన వేళ కింద నువ్వు. రిజర్వేషన్ ఏంట్రా? రిజర్వేషన్ కాదు అబ్జర్వేషన్. ఎక్కువ మాట్లాడే ముక్క ముక్కల కింద నరికి పాత్ర చేస్తా. రెక్కలు ముక్కలు చేసుకుని మరీ పాడి కడతావా? నేను శోభనం చేసుకుంటుంటే నీకు ఇదేం పోయే కలవరా? ఇదిగో 5 నిమిషాల్లో బయటికి వెళ్ళకపోతే బట్టలు ఇప్పి కొడతాను. బట్టలాడతావా? ఈ టైంలో ఎందుకులే బాబు, శుభ్రంగా శోభనం నువ్వు చేసుకుంటూ ఉండవమ్మా. బస్సు ఫస్ట్ నైట్ కదా, నీకు కొంచెం పైరసీ కావాలేమో. పైరసీ కాదు ప్రైవసీ. వస్తున్నా. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? రాత్రంతా నీతో బోల్డ్ అంత పని ఉంటాను. రా. వాలేకుం సలాం. కారు విషయం ఏమైందిరా? మద్రాస్ పుదుపేట నుంచి ఆ కస్టమర్ ఫోన్ మీద ఫోన్ చేస్తున్నాడు. చిచ్చా, ఆ కారు ఎవరిదంటే ఈ మధ్య రోడ్ల కుంభకోణంలో అడ్డంగా సంపాదించిన మినిస్టర్ కొడుకుది. మన దాసు ఆడి పని పడ్డానికి వెళ్ళాడు స్టైల్గా. కాపాడండి సార్, మిమ్మల్ని చూస్తుంటే సాక్షాత్తు రాంబో 5 లో ఉన్నారు సార్. ఎందుకు వీళ్ళు కొడుతున్నావు నువ్వు? రేత్రేంటి సార్? మీరే న్యాయం చెప్పాలి. మా వాడిని కొడుతుంటే దారిని పోయేవాడు పోకుండా ఎందుకు కొడుతున్నావు అన్నా అని అడిగాడు. వాడిని కొట్టాను. వాడిని కొడుతుంటే అమాయకుడిని ఎందుకు కొడుతున్నావు అన్నా అని మళ్ళీ వీడు అడిగాడు. మళ్ళీ కొట్టాను. అర్థమైంది. ఏమయ్యా, వీడు అడిగితే కొట్టాడని తెలుసు కదా, ఎందుకు అడిగావు నువ్వు? ఆ విషయం కొట్టిన తర్వాత తెలిసిందండి. హలో, ఇంతకీ మీరేం అడిగారు? నేనేం అడగలేదు. అయితే ఓకే. ఓకేనా? చిన్న ప్రశ్నకు సమాధానం చెప్తే స్కూడా కారు ఇచ్చేస్తానన్నా సార్. అవునా? సమాధానం చెప్పకుండా పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు. మరి కోపరాదా? ఒక నిమిషం. ఏమయ్యా, సమాధానం చెబితే కూడా కారు ఇచ్చేస్తాడు కదా, చెప్పడానికి నీకేమైనా దుమ్ముడయ్యా? అంటే మీరు అడగండి సార్, నేను చెబుతాను. సార్ క్వశ్చన్స్ చాలా టఫ్ గా ఉంటాయి సార్. ఒక్కసారి నేను కమిట్ అయ్యాక ఎవరేం చెప్పినా వింటానయ్యా. నువ్వు నోరు పోయి, నువ్వు అడుగు. రెడీయా? నీది ఆలస్యం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎవరు? ఇదేనా? ఇదే. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమి తెలివి సార్. కారు కొట్టేశారు. ఈ క్విజ్ లో లక్కీ విన్నర్ మీరే సార్. లక్కీ అంటే లక్కీ బ్రెయిన్ ఉపయోగించాను అంతే. ఏ పాప, కారు కాస్ట్ ఇదే గానీ కంఫర్ట్ లేదన్నా కదా, ఆ కారు కంఫర్ట్ గా ఉంటది. ఎక్కి దొక్కేద్దాం. బిగ్గుదంటేనే నాకు ఇష్టం. సీటు కాట్ లో మారిపోతే భలే ఉంటది. వాట్? ఈ కారు ఎవరిది? ఇప్పుడే నేను క్విజ్ లో గెలుచుకున్నాను వాళ్ళ దగ్గర. నా కారేది? ఇప్పుడే మా సిఐ గారు వచ్చారు, ఆయన అడుగు. సార్ నమస్తే సార్. నమస్తే. నా కారు దొరికింది. ఇది ఇడికారా? మరి నా బుజ్జి కారు? ఏమయ్యా, దొంగ దొరికాడని ఫోన్ చేసావు? ఏడే దొంగ? ఇదిగో. ఈయన ఎవరు అనుకున్నావు? ఎమ్మెల్యే గారు. ఇప్పుడు మా నాన్న మినిస్టర్ అయ్యా. అవునా సార్? మీ కారులో చెక్కతో సహా చెక్కేస్తున్నాడు సార్. చెక్కపోతే పోయింది సార్, దాని అమ్మనైనా తీసుకొస్తాం. ఆ కారు మాత్రం మా వల్ల కాదు సార్. అసలు ఏం జరిగిందంటే, చేతిలో ఆ తాళాలు గుర్తేంట్రా? కొంపదీసి నువ్వేమన్నా దొంగవా? దొంగ? నేను దొంగలా కనిపిస్తున్నానా మీకు? సారీ బాసు, పోలీసు కదా, మాత్రం అనుమానం రావాలి కదా నాకు. మాకు 20 కార్లు ఉన్నాయండి. ఏ కార్ది ఏ తాళమో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నాం. అసలు డ్రైవర్ ఉంటే అన్ని వాడే చూసుకునేవాడు. ఈడెవడో బాగా బలిసిన క్యాండిడేట్ లో ఉన్నాడు సార్. మీరు ఇటు రండి సార్, ఆ తాళాలు తగ్గించి మీరు ఇటు రండి చెప్తాను. డ్యూటీలో చేరిన మొదటి రోజే మీలాంటి బడబాబులకు సేవ చేసుకుంటానికి నేను ఎక్కడో పెట్టి పుట్టుండాలి సార్. ఉండండి, దీని సంగతి చూస్తాను. అరే, ఓపెన్ అయిపోయింది. గ్రేట్ సార్. అదే, దీన్ని బట్టి మీరు ఎంత ఇంటెలిజెంట్ నాకు అర్థమైపోయింది. ఇది ఉంచండి. థ్యాంక్ యూ సార్. ఏంటయ్యా నీ కంగారు? కంగారు కాదయ్యా, అది నా కారు. అది నీ కారా? అవును, లంచం తీసుకుని దొంగకి తాళం ఇచ్చి నువ్వే పంపించావు. నేను క్రిమినల్ లాయర్ని, నీ ఎంత చూస్తాను. అలా నన్ను ఇరికించి మీ దగ్గర 20 లక్షల కారు పెట్టేసి 70 లక్షల కారు తొప్పేశాడు సార్. ఏమయ్యా సార్, ఉన్నది పోయింది, తెచ్చుకున్నది పోయింది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? స్టూడెంట్స్, టుడే ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ అబౌట్ ది గ్రేట్ చార్మినార్. అరే గుండు, చార్మినార్ దేనికి ప్రసిద్ధి? మంచి రుచికి, ధారాళమైన పొగకి. నాగార్జున సిమెంట్ కి, బిర్లా వైట్ సున్నానికి కాదు, కూతుర గుండోడా. ఇంకెవరున్నారు మాత్రం వాళ్ళు? బాబు నువ్వు చెప్పు. ఏంటి చెప్పేది? ఆ మాత్రం తెలీదా నీకు? తెలియకనే కదా మరి నేను ఫీజు కట్టి కాలేజీలో లెక్చరర్ గా చేరింది. మానవుడు కోతి నుంచి రూపాంతరం చెందాడు గానీ ఇంకా కొన్ని జీవులు అలాగే ఉండిపోయినాయి. అది మీరేనా సార్?
ఒకసారి తిరుగురా. నేను చెప్పింది ఏమన్నా అబద్ధమా? వీడు కోచ్కి ఎక్కువ చింపాంజీకి తక్కువగా లేడు. గురు బండి సడన్ గా ఆగిందంటే గురు. రేడియేటర్ హీట్ ఎక్కినట్టుందిరా. నీళ్లు దొరుకుతాయేమో చూడు. గురు అదిగో బోరింగ్. గురు బోరింగ్ తాళం వేసింది. ఎవరేశారా? నేనే. పేరు బోరింగ్ పాప. ఎవరు పడితే వాళ్ళు నీళ్లు కొట్టుకుపోవడానికి ఫ్రీ అనుకుంటున్నారేమో. మా అమ్మ నాన్నలు ఇచ్చిన ఆస్తది. ఒక డబ్బా నీళ్లు కావాలమ్మాయి. డబ్బులు అవుతాయి అబ్బాయి. డబ్బులా? బోరింగ్ నీళ్ళ కూడా డబ్బులా? నీళ్లు అని అంత తేలిగ్గా అనమాక. తెలుగు గంగకి నీళ్లు ఇవ్వాలా వద్దా అని 3 రాష్ట్రాలు కొట్టుకు వస్తున్నాయి. అట్టాగా? డబ్బాకి ఎంత ఇవ్వాలి? నీ ఫేస్ చూస్తే ఫ్రీగా ఇవ్వబుద్ధి అవుతుంది. ఇస్తే వృత్తికి ద్రోహం చేస్తుందని అవుతానేమోనని భయంగా ఉంది. ఫ్రీయా? ఫ్రీ అంటే నాకు భయం. ఆ నీళ్లు ఎట్టంటియో ఏం పాడో. పాస్తే నా లారీ ఇంజిన్ పాడైపోతుందేమో. ఆ డిస్టిల్ వాటర్ కి బోరింగ్ వాటర్ కి తేడా లేదా? పోయించుకుంటావా లేదా? సరే పోయి బండి కదలాలి కదా. ఏం కరాను సగ కొట్టేసుకోనా? ఎవడి చేయబడితే ఆడి చేయి బోరింగ్ మీద ఏనిస్తానంటే నోరు ముసుకులు చూస్తా ఉండు. ఇంతటి బోరింగ్ తాళం కప్ప కూడా. అదే సరిగా కొట్టు. సరిగా కొట్టు. అరే పక్క పోతున్నాయి. డబ్బులు పెట్టి కొనుక్కుంటా తల్లా. అమ్మగారు, ప్రపంచంలో నా అంత చాదస్తులు లేడు అనుకున్నాను కానండి, మిమ్మల్ని చూస్తే నేనే నయం అనిపిస్తుందండి. నార్మల్ ఏమిటా నా చాదస్తం? లేకపోతే అండి అమ్మగారు, ఈ రోజుల్లో చదువుకునే పిల్లలు ఎట్టాడి తింటారండి? ఏ ఫ్రూట్ లో కేక్ లో చాకులు తింటారు కానీ. అందుకని ఓ పని చేస్తాను అమ్మగారు. ఏంట్రా? సరాసరి చెరువు కట్టుకెళ్ళి అక్కడ కూకుని ఇవన్నీ శుభ్రంగా తినేసి కడుపు నిండా నీళ్లు తాగి చిన్నమ్మాయి గారి దగ్గరికి వెళ్ళి మీరు బాగున్నారని చెప్పేస్తానండి. ఆ పని చేసావంటే వాతలు పెడతాను. నీ బుద్ధి తెలిసే ఇదిగో ఇందులో పెట్టాను, ఇవి తిను. అయ్యగారు, అమ్మాయి గారికి ఏం చెప్పమంటారండి? అందరూ బాగున్నారని బాగా చదువుకోమని చెప్పు. బాగా చదువుకోమని చెప్పడం ఏంటంటే, బాగా చదువు చెప్పమని టీచర్లకి టీచర్లకి వార్నింగ్ ఇచ్చి వచ్చేస్తారండి. చాలారా అలాంటి పని చేయకు. నేను ఎందుకు చెప్తానండి? ఊరికి అలా అన్నానండి. అమ్మో! అమ్మా, ఒళ్ళు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదురా నీకు. పర్వతం గుద్దినట్టు గుద్దావు. అమ్మా, ఎరా చెప్పే స్టూడెంట్స్ కొడతావా? ఏమనుకుంటున్నారా నువ్వు? చేయి సాబు. రే చెప్పే, నువ్వు ఇప్పుడు నిజంగా కనిపిస్తే నీ కొంటదిరా ఈ విమానం మోత. చెప్పే నిన్ను వదలండ్రా నిన్ను. ముందులే మంచి కాలం ముందునా ఏట్రా రాజు ఈ పెత్తనాలకి బడికెళ్ళకుండా. దేవుడా నువ్వున్నావు. రేయ్ రేయ్ చెప్పిగా అయ్యి బాబోయ్ ఎన్నిరిగిపోనాది. ఒరే రాజుగా ఏంటి నీకు పిచ్చి పట్టినది ఏంటి? నార్మల్ అబ్బో రే గుంటగా A+B² తెలుసురా నీకు? తెలుసు మీ. మరి తెలిస్తే మమ్మల్ని ఎందుకు అడిగావు? నేను అడిగింది నాకు అబ్బో తెల్దని కాదు, మీకు తెలుసో తెల్దోనని. నీకు తెలుసో లేదో మేము ఎప్పుడన్నా అడిగావా? మాస్టర్ని అడగటాలు లేవు మీ. అయితే కొట్టడాలు ఉన్నాయి మీ. వదులు మీ. వదలని మీ. నిన్ను రాజు రాజుగా మెత్తగా కొట్టు బురదలోకి తోసేసాను. నీకేనా పిచ్చి పట్టినది? చెప్పను. అయినా గుడ్ మార్నింగ్ నువ్వు నాకు చెప్పాలి కానీ ఎన్నికి చెప్పడం గుంజింది బురదలో ఏంట్రా? పోనీ ఒంగో. అయ్యి బాబు బురదలో వంగొట్టు పెట్టరా? మరి గేదెలు వంగొట్టలేదు? నాను గేదెని కాను. మరెవరివి? నాను మాస్టర్. ఓ మర్చిపోయాను, నువ్వు మాస్టారు కాదు. A+B² ఎంత? బురదలో లెక్కలేట్రా?